కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో ప్రమాదం తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇక మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు కూడా పనికిరానంతగా అక్కడ సింకింగ్ మొదలైంది. గత నెలకు ఇప్పటికే దాదాపుగా 2 ఫీట్లకు మేర 20వ పీరు, దాంతోపాటుగా దాని అడుగున ఉన్న రాఫ్ట్ భాగం కూడా పూర్తిగా కిందికి కుంగిపోయింది. దీంతో మరమ్మతులు సాధ్యమవుతాయా లేదా అంటూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గేట్ల వైపు ఉన్న పగుళ్ళు కూడా పూర్తిగా వ్యాపిస్తూ పగుళ్ళు తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యం లోపల పూర్తిగా 7వ బ్లాక్ మొత్తంగా భూమి లోపలికి సింక్ అవుతుందంటూ కూడా అక్కడ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్టోబర్ 21న సింక్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పగుళ్ళ తీవ్రత పెరిగింది. పక్కన పిల్లర్ల వద్ద కూడా ఈ పగుళ్ళు విస్తరిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క భారీ పిల్లరు 2గా విడిపోయినట్టుగా కూడా ఒక పగిలిన భాగం కూడా విస్తరిస్తూ పెద్దగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాటర్ లెవెల్ నుంచి మొత్తంగా 5 ఫీట్లకు మేర ఈ యొక్క 20వ పీరు కుంగింది. దాంతోపాటుగా రాఫ్ట్ నుంచి కింది భాగంలోంచి నీరు ఉబికి వస్తుండడంతో ప్రస్తుతం అక్కడ మరమ్మతులు చేసినా కూడా అది నిలవదనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడటువంటి కింద ఉన్నటువంటి ఆ బేస్ భాగం వద్ద కూడా అది ఇంకా డౌన్ అవుతూ భారీగా అక్కడి నుంచి నీరు బయటకు ఉబికొస్తున్నాయి. అదేవిధంగా గేట్ల వైపు ఉన్నటువంటి పీరు భాగానికి కూడా పూర్తిగా పగుళ్ళు ఏర్పడుతూ కూలిపోయే స్థితికి అయితే మేడిగడ్డ ప్రస్తుతం చేరుకుంది.